అండి, వెల్కమ్ టు నా వంటకాలు. ఈ రోజైతే నేను గోంగూర రోటి పచ్చడి చేశానండి. మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారండి, గోంగూర పచ్చడి ఎప్పుడు చేసినా సరే రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ వేరంటారు. సో ఈ రోజైతే నేను రోట్లో దంచి మరి గోంగూర రోటి పచ్చడి అయితే చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వేడివేడి అన్నంలో ఈ కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకొని తిన్నారంటే ఆహా స్వర్గమే అనుకుంటారా. ఇంకెంత కలిసి ఆ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానో వచ్చేయండి. నేనైతే 2 కట్టలు గోంగూర ఫ్రెష్ గోంగూర తీసుకున్నానండి. చూసారు కదా, ఈ చిన్నాకు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా తురుముకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం వాటర్తో శుభ్రం చేసుకోవాలండి. కొంచెం వేసుకున్నా సరే గోంగూర పచ్చడి తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉంటుంది. సో మనం వాటర్లో ఒక 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు దీన్ని ఆరబెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గోంగూర పచ్చడిలోకి కారం ఎక్కువే పడుతుందండి. సో ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక కారం మిరపకాయలు ఒక 10 వేయించుకున్నాను. ఇవి వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర అంటే దగ్గరికి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. గోంగూర త్వరగానే మనకు మగ్గిపోతుంది కదండి. సో ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలాగ కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, అలా కంప్లీట్గా అలాగ దగ్గరకు అవుతూ ఉంటుంది. నాకైతే గోంగూర అయితే చాలా త్వరగానే మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయింది కదా, ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా రోట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రోల్ తీసుకోవాలండి. నేను ఈ రోల్ తీసుకున్నాను. ముందుగా వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, వేసుకొని మీ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తంగా దంచుకోవాలండి. ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. గోంగూర రోటి పచ్చడి అయినా సరే, ఏ రోటి పచ్చళ్ళు అయినా సరే ఇలా రోల్లో దంచుకుంటే ఆ టేస్టే వేరండి. నేను అందుకనేసి ఎక్కువగా నేను పచ్చళ్ళు చేసేటప్పుడు రోట్లోనే దంచుకొని చేసుకుంటానండి. మనకైతే ఇది బాగా దంచేసుకున్నాం కదా, అందులో మనం ముందుగా వేయించుకున్న గోంగూర కూడా వేసుకొని, గోంగూర ఎక్కువగా దంచిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు అలాగా అటు ఇటు దంచుకుంటే మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఆహా, నాకైతే దంచుతున్నంతసేపు స్మెల్ అయితే ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందండి. ఇలా అయినా వేడివేడి అన్నంలో కలుపుకున్నా తిన్నా బాగుంటుంది. కాకపోతే ఒక 2-3 రోజులు నిల్వ ఉండాలంటే పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ఇది మనకి రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ పోపు అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నాక అందులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మరింత టేస్ట్ రావాలంటే ఇందులో కొంచెం ఇంగు యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. పచ్చడిలోకైనా సాంబార్ చేసేటప్పుడైనా ఇలా ఇంగు యాడ్ చేయండి. పోపులో చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై అయ్యాక ముందుగా దంచుకున్నాం కదా, ఆ గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ మొత్తం పోపులో గోంగూర అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంత ఈజీగా ఎంత సింపుల్గా గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం కష్టమైనా సరే ఇలా రోట్లో దంచుకొని మీరు కూడా గోంగూర రోటి పచ్చడి చేసుకొని తినండి. నోటికి కమ్మగా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈ గోంగూర రోటి పచ్చడి మా అమ్మమ్మ ఎలా చేసిందో అలానే చేశానండి. అందుకే నాకు సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది. నేను ఇంకా వేడివేడి అన్నంలో అయితే కలుపుకొని తింటాను. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు ఒక్క మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. నా వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.